కేవలం 4 లీటర్లు పెట్రోలు ఇంట్లో దాచుకున్నాడు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికే ఇలా చేశాడని శ్రీలంక పోలీసులు బాలసూర్య అనే వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. దాంతో కోర్టు ఆ 4 లీటర్లు సాక్ష్యాధారాలుగా చూసి 1500 రూపాయలు జరిమానా, అలాగే 3 వారాలు జైలు శిక్ష విధించింది. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే జైలు శిక్షను పెంచుతామని కూడా హెచ్చరించింది. నేను దాన్ని తీసుకొచ్చింది చెత్త కాల్చడానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేవు, వాటన్నింటినీ కాల్చడానికి తెచ్చాను, బ్లాక్ మార్కెట్లో 4 లీటర్లు అమ్ముకొని నేనేం చేస్తానని ఆ బాలసూర్య ఎంత చెప్పినా సరే కోర్టు వినలేదు, పోలీసులు వినలేదు. అది ఆ దేశం పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో పెట్రోల్ క్యాన్లు తీసుకొని వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి పనికిరాని వెధవలు చాలా మంది ఉన్నారు. ఒకవేళ నిజంగా మన దేశానికి పెట్రోల్ అందకపోతే మాత్రం ఏం చేస్తాం? మరో 2 నెలల వరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంకా యుద్ధం కొనసాగితే ఎవడేం చేస్తాడు? పోనీ మనది అదేం వ్యవసాయమా పండించుకోవడానికి? అది అన్ని దేశాలకి దొరకదు. ఈ ప్రపంచంలో మహా అయితే ఒక 40-45 దేశాల దగ్గర మాత్రమే దొరికేటటువంటిది ఆ పెట్రోల్, అంటే చమురు. ఆ క్రూడ్ ఆయిల్ దొరికేదే 45 దేశాలు, 46 దేశాల దగ్గర. మనం 41 దేశం దగ్గర కొంటూనే ఉన్నాం. యుద్ధం వచ్చింది, ఎవడూ ఊహించినటువంటి పరిణామాలు. ఏ దేశమైనా సరే అంతెందుకు, క్రూడ్ ఆయిల్ దొరకకపోతే గల్ఫ్ దేశాలు కూడా ఏం చేయలేవు. అయినా సరే ఇక్కడ ప్రభుత్వాలు ఏదో ఒక విధంగా కష్టపడి 142 కోట్ల మందికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తే మనం ఇంకా ప్రభుత్వాన్నే తిడతాం. గ్యాస్ కూడా ఇప్పుడు కమర్షియల్ కూడా మన వాళ్ళు ఇస్తున్నారు, కంపెనీలకు కావచ్చు, హోటల్స్ కావచ్చు ఇస్తున్నారు. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్లు ఇది లేకుండా ఇచ్చేస్తున్నారు. మనమే బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటే దాన్ని ఎవడేం చేస్తాడు? శ్రీలంకలో 4 లీటర్లు పెట్రోల్ దొంగిలించడానికి అంత జైలు శిక్ష వేస్తే మరి మన దగ్గర ఏం చేయాలి? ఒక్కొక్కడిని 2-3 సంవత్సరాలు జైల్లో వేయాలి. మరి అలాగైతే మరీ ఇంత దారుణంగా తయారవ్వకూడదు. ఇంత ఇచ్చినా సరే, ఇన్ని ఫ్రీ పథకాలు ఇస్తున్నారు, ఇంత స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం ఇచ్చినా ఈ దేశం మీద మాత్రం దేశద్రోహ మాటలు మాట్లాడతారు ఒక్కొక్కడు. ఈ దేశంలో ఇంత పరిస్థితి ఉన్నా సరే ఇక్కడ డబ్బులు ఎత్తుకొని ఇరాన్కి ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ. కానీ ఈ దేశానికి కష్టం వస్తే నేనున్నాను అని చెప్పి ఎవడొస్తున్నాడు? నేను ఎవడో ఒకడు 50 రూపాయలు పెట్రోల్ ఇచ్చేసి భారత్ మాతాకి జై అంటే ఊరుకోని అన్నాడు. అదేనా పద్ధతి?